అమెరికాతో రెండో విడత చర్చలు నిలిచిపోయిన నేపథ్యంలో ఇరాన్ ఒక్కసారిగా సంచలన ప్రకటన చేసింది. అమెరికాకు గుండెపోటు తెప్పించేలా ఉన్న రహస్య సూపర్ వెపన్ సిద్ధంగా ఉంది అంటూ ప్రకటించింది. ఈ అస్త్రం గురించి తెలుసుకుంటే శత్రువులు భయకంపితులు కావడం ఖాయం అని ఇరాన్ హెచ్చరిస్తోంది. త్వరలోనే ఈ అస్త్రాన్ని ప్రయోగిస్తామని చెప్పడంతో ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఇంతకీ ఆ రహస్య అస్త్రం ఏంటి? దాని శక్తి ఎంత? నిజంగా అమెరికాను ఆ అస్త్రం సవాల్ చేయగలదా? ఇరాన్ చెబుతున్న ఈ రహస్య అస్త్రం హూట్ రాకెట్ టార్పెడో కావచ్చని రక్షణ రంగ నిపుణులు భావిస్తున్నారు. సముద్ర గర్భంలో తుపాకీ తూటాల వేగంతో దూసుకెళ్లి శత్రు నౌకలు జలాంతర్గాములను ధ్వంసం చేసే ఈ ఆయుధం అత్యంత ప్రమాదకరమని చెబుతున్నారు. హూట్ టార్పెడోను ఇరాన్ తొలిసారిగా 2006లో రహస్యంగా పరీక్షించింది. పర్షియన్ భాషలో హూట్ అంటే భారీ తిమింగలం. నీటి అడుగున అత్యంత వేగంగా ప్రయాణించే ఆయుధాల్లో ఇది ఒకటిగా ఇరాన్ పేర్కొంటోంది. అయితే రష్యా వద్ద ఇంతకంటే మెరుగైన సూపర్ కావిటేటింగ్ టార్పెడో ఉంది. ఇది 1990వ దశకంలోనే రష్యా నావికా దళంలోకి ప్రవేశించింది. సంప్రదాయ టార్పెడోల కంటే సూపర్ టార్పెడోలు కొంత భిన్నమైనవి. ఇవి అండర్ వాటర్ గైడెడ్ క్షిపణుల్లాంటివి. సముద్ర గర్భంలో గంటకు 60 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. కానీ హూట్ టార్పెడో 360 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగలదని ఇరాన్ చెప్పుకుంటోంది. అదే నిజమైతే మాత్రం సైనిక రంగంలో ఇదొక గొప్ప ముందడుగవుతుంది. నీరు అత్యంత శక్తివంతమైన నిరోధకం. గాలి కంటే 1000 రెట్లు ఎక్కువ సాంద్రత కలిగి ఉండడం వల్ల నీటి అడుగున ప్రయోగించిన ఆయుధాలు వాటి వేగాన్ని చాలా వరకు కోల్పోతాయి. నీటిలో గంటకు 360 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఆయుధాన్ని అభివృద్ధి చేయడం సామాన్యమైన విషయం కాదు. నీటి అడుగున హూట్ టార్పెడో చుట్టూ గ్యాస్ బుడగ ఏర్పడుతుంది. అది నీటి నిరోధకతను గణనీయంగా తగ్గిస్తుంది. దాంతో హూట్ వేగంగా ముందుకు సాగుతుంది. ఈ టెక్నాలజీని సూపర్ కావిటేషన్ అంటారు. హూట్ టార్పెడో 200 కిలోలకు పైగా వార్ హెడ్ ను మోసుకెళ్లగలదు. అంటే ఇది ఒక యుద్ధ నౌకను తీవ్రమైన నష్టానికి గురి చేయగల శక్తిని కలిగి ఉంటుంది. అయితే హూట్ టార్పెడో వేగమే దీనికి ప్రధాన బలహీనత కూడా. అధిక వేగం వల్ల ఇంధనం త్వరగా ఖర్చవుతుంది. దీనివల్ల టార్పెడో కేవలం 15 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంటుంది. అంటే ప్రయోగించిన చోటు నుంచి 15 కిలోమీటర్ల పరిధిలోని యుద్ధ నౌకలు జలాంతర్గాములను మాత్రమే ధ్వంసం చేయగలదు. సంప్రదాయ టార్పెడోలు సాధారణంగా 30 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంటాయి. మరోవైపు హూట్ టార్పెడోను ఇప్పటి వరకు యుద్ధ క్షేత్రంలో వినియోగించలేదు. కేవలం పరీక్షల వరకే పరిమితమైంది. ఒకవేళ అమెరికా యుద్ధ నౌకలు, విమాన వాహన నౌకలు, సబ్మెరైన్లను లక్ష్యంగా చేసుకుని ప్రయోగిస్తే ఎంతవరకు ఆశించిన ఫలితాలు వస్తాయో ఇరాన్ సైనికాధికారులు చెప్పలేకపోతున్నారు. ఇలాంటి సూపర్ టార్పెడోల వేగం, శబ్దం చాలా ఎక్కువ. ఖచ్చితంగా లక్ష్యాన్ని ఛేదించడం కష్టమని అంటున్నారు రక్షణ రంగ నిపుణులు. అమెరికా విమాన వాహక నౌకలు అత్యంత ఆధునిక రక్షణ వ్యవస్థలతో ఉంటాయి. ప్రస్తుతం యుఎస్ఎస్ అబ్రహం లింకన్ వంటి భారీ నౌకలు ఇరాన్ సమీపంలో మోహరించి ఉన్నప్పటికీ వాటిని టార్గెట్ చేయడం అంత సులువు కాదని నిపుణుల అభిప్రాయం. హూట్ టార్పెడోను సబ్మెరైన్లు, యుద్ధ నౌకలు, స్పీడ్ బోట్ల నుంచి ప్రయోగించవచ్చు. హూట్ రేంజ్ 15 కిలోమీటర్లే కాబట్టి దగ్గరగా వచ్చినప్పుడు శత్రు సైన్యం ముందుగానే కనిపెట్టి ప్రతిదాడి చేసేందుకు ఆస్కారం ఉంది. ఇరాన్ తన హూట్ సూపర్ టార్పెడోను ప్రయోగించగల ఏకైక ప్రదేశం హార్ముజ్ జలసంధి వంటి పరిమిత జలాల్లో మాత్రమే. ఇరాన్ చేతిలో ఆకస్మిక దాడికి గురవుతామన్న అంచనాతో అమెరికా విమానవాహక నౌకలు హార్ముజ్ కు దూరంగా ఉంటూ సురక్షితమైన దూరాల నుంచే తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. ఒకవేళ హూట్ టార్పెడో అద్భుతంగా పనిచేసి అమెరికా విమాన వాహక నౌకను తాకితే అది గణనీయమైన నష్టాన్ని కలిగించగలదు. కానీ అందుకు అవకాశాలు తక్కువేనని నిపుణులు పేర్కొంటున్నారు. మరోవైపు శత్రువుల బారి నుంచి గల్ఫ్ను కాపాడుతామని, ఈ ప్రాంతాన్ని సురక్షితంగా మారుస్తామని ఇరాన్ సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీ అన్నారు. జలమార్గంలో శత్రుమూకల దురాగతాలను అంతం చేస్తామని తీవ్రంగా హెచ్చరించారు. పర్షియన్ గల్ఫ్లో చిల్లర పనులు చేస్తున్న గ్రహాంతర వాసులను జలగర్భంలోకి పంపిస్తామని తేల్చి చెప్పారు. వారిని నీటిలోనే సమాధి చేస్తామని పరోక్షంగా హెచ్చరించారు.